తెలంగాణను ప్రగతి పథంలో పరుగులు పెట్టించేందుకు పరిపాలనాపరమైన సంస్కరణలను ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. రాష్ట్రాన్ని 3 జోన్లుగా విభజించి అభివృద్ధి చేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ఇందుకే ఏమిటవి? హైదరాబాద్లో కీలకమైన మార్పులు తప్పవా? వాట్స్ ఇట్? తెలంగాణ రాష్ట్రంలో అర్బన్ తెలంగాణ ఉన్నటువంటి హైదరాబాద్ ఏదైతే రీజనల్ రింగ్ రోడ్డు కాకుండా మనకు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఇప్పుడు ఓఆర్ఆర్ ఏదైతే ఉందో ఓఆర్ఆర్ పరిధిలో ఉన్నటువంటి ప్రాంతం మొత్తాన్ని కూడా ఒక భాగంగా తీసుకొని మనం చూసినట్లయితే ఇప్పుడు ఓఆర్ఆర్ పరిధిలో అయితే చూసుకుంటే హైదరాబాద్ జిహెచ్ఎంసీతో పాటు ఇక్కడ హెచ్ఎండిఏ అదేవిధంగా మున్సిపాలిటీలు ఉన్నాయి, అదేవిధంగా కార్పొరేషన్లు కూడా ఉన్నాయి. వీటన్నిటినీ కూడా ఒకే తాటికి మీదకి తీసుకొచ్చే విధంగా అంటే ఇక్కడ ఉన్నటువంటి కార్పొరేషన్లు 7 కార్పొరేషన్లతో పాటు 21 మున్సిపాలిటీలను కూడా జిహెచ్ఎంసీ పరిధిలో విలీనం చేసే దిశగా అయితే ఇటు అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. హైదరాబాదును విశ్వ విపణికి అనుకూలమైన మహానగరంగా తీర్చిదిద్దేందుకు సీఎం రేవంత్ రెడ్డి జిహెచ్ఎంసీ అధికారులకి దిశానిర్దేశం చేస్తున్నారు. వ్యూహాత్మక దృక్పథం, రాష్ట్రంలోని జోన్ల అంతటా వనరుల సమాన పంపిణీని మాత్రమే కాకుండా అపూర్వమైన అభివృద్ధి, సంక్షేమానికి దోహదపడే వికేంద్రీకరణకు శ్రీకారం చుట్టారు. జిహెచ్ఎంసీ ప్రస్తుతం 6 జోన్లు, 30 సర్కిల్స్ ఉంది. సంస్కరణల్లో భాగంగా ఔటర్ రింగ్ రోడ్ పరిధిలోని 7 కార్పొరేషన్లు, 21 మున్సిపాలిటీల్ని గ్రేటర్లో విలీనం చేసి అర్బన్ తెలంగాణగా ఏర్పాటు చేస్తారు. ఈ దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తున్న సందర్భంలో పార్లమెంట్ ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో చిన్న బ్రేక్ పడింది. ఎన్నికల కోడ్ తొలగిపోవడంతో హెచ్ఎండిఏ, జిహెచ్ఎంసీ అధికారులు గ్రేటర్ పరిధిలో ఉన్న 30 సర్కిల్స్కు మరికొన్ని పెంచుతూ ప్రణాళికలు రూపొందిస్తున్నారు. తెలంగాణ అర్బన్ క్లస్టర్ ఔటర్ రింగ్ రోడ్ ఓఆర్ఆర్ పరిధిలో ఉంది. ఇది హైదరాబాద్ అంతటా కనెక్టివిటీని గణనీయంగా పెంచింది. ఈ ప్రాంతంలో హైటెక్ సిటీ, శంషాబాద్ విమానాశ్రయం వంటి ప్రధాన ప్రాంతాలున్నాయి. రియల్ ఎస్టేట్ డిమాండ్ను పెంచడం, గ్రోత్ కారిడార్ల ఏర్పాటు ద్వారా నగరాన్ని ప్రపంచ కేంద్రంగా మార్చడంలో ఓఆర్ఆర్ ఒక ఉత్ప్రేరకం. జిహెచ్ఎంసీ పరిధిలో 30 సర్కిల్స్ సికింద్రాబాద్, కూకట్పల్లి, శేర్లింగంపల్లి, చార్మినార్, ఖైరతాబాద్, ఎల్బీనగర్ జోనల్ పరిధిలో ఉన్నాయి. సంస్కరణలో భాగంగా ఓఆర్ఆర్ పరిధిలో ఉన్న ఫిర్జాదిగూడ, బోడుప్పల్, మీర్పేట్, బడంగ్పేట్ కార్పొరేషన్లతో పాటు పెద్దంబర్పేట, తర్కయాంజిల్, ఆదిభట్ల, ఇబ్రహీంపట్నం, పోచారం, ఘట్కేసర్ మున్సిపాలిటీల్ని జిహెచ్ఎంసీలో కలిపేందుకు అధికారులు కసరత్తు ప్రారంభించారు. ఎల్బీనగర్ జోన్ పరిధిలో కలపడంతో పాటు ఘట్కేసర్, పోచారంలో కొత్త సర్కిల్ ఏర్పాటు చేయడం, ఇబ్రహీంపట్నం లేదా పెద్దంబర్పేటలో మరొక సర్కిల్ ఏర్పాటు చేసే దిశగా అధికారులు చర్చిస్తున్నారు. గ్రేటర్లో విలీనం చేసేందుకు ప్రభుత్వం సమాలోచన చేస్తున్న ఫిర్జాదిగూడ, బోడుప్పల్, మీర్పేట్, బడంగపేట నగరపాలక సంస్థలకు అర్బన్ తెలంగాణ నిర్ణయంతో మహర్దశ రానుంది. వాటి పరిధిలో ఆదాయం తక్కువగా ఉండడంతో మౌలిక వసతుల కల్పన, నిర్వహణ ఏటా భారంగా మారుతోంది. జిహెచ్ఎంసీలో విలీనం చేస్తే అన్ని రకాల వసతులతో పాటు అభివృద్ధి పరుగులు పెట్టడం ఖాయం. వీధి దీపాల నిర్వహణ, మౌలిక సదుపాయాల కల్పన, పారిశుద్ధ్య సమస్యల పరిష్కారం, సుందరీకరణ ఇలా ఎన్నో రకాల అభివృద్ధి పనులకు అవకాశం ఉంటుందని ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సాంప్రదాయంతో ఆధునికతను సమతుల్యం చేసేందుకు కృషి చేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి విజన్ని వారు అభినందిస్తున్నారు. తెలంగాణలో ప్రతి జోన్ ప్రత్యేక అవసరాల్ని అర్థం చేసుకోవడం, సదుపాయాలు కల్పించడం కొత్త సంస్కరణల ప్రధాన ఉద్దేశం. ఇది పట్టణ కేంద్రాలు, గ్రామీణ ప్రాంతాల సమగ్ర అభివృద్ధి వ్యూహాలకు ప్రయోజనం చేకూరుస్తుంది. ఈ ప్రస్తుతం ఉన్న ముఖ్యమంత్రి గవర్నర్ రేవంత్ రెడ్డి గారు ఏదైతే ఈ కార్పొరేషన్ను హైదరాబాద్ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్గా ఏర్పాటు చేస్తా అన్న దాన్ని స్వాగతిస్తున్నాము ఒక కామన్ మ్యాన్గా. మనం ఇప్పుడు గ్రేటర్ హైదరాబాద్లో చూసుకున్నట్టయితే పటాన్ చెరువు దాకా కూడా ఎంత అభివృద్ధి చెందిందో మనకు తెలుసు. పటాన్ చెరువు సంగారెడ్డి జిల్లా అయినటువంటి పటాన్ చెరువు కూడా ఈరోజు హైదరాబాద్ సిటీలో ఎలా ఉందో పటాన్ చెరువు చుట్టుపక్కల కూడా అంతే డెవలప్ అయినాయి. ఆల్రెడీ మున్సిపల్ ఉంది మనకు. జిహెచ్ఎంసీలో కలిపితే మాకు చాలా సంతోషమే. ఎందుకంటే జిహెచ్ఎంసీలో కలిపితే మాకు డెవలప్మెంట్ అనేది చాలా పెరుగుతుంది. అదేవిధంగా ల్యాండ్ వాల్యూ కూడా పెరుగుతుంది. మెట్రో సంబంధించిన మెట్రో రైలు కూడా రావచ్చు. రేవంత్ రెడ్డి గారు అన్నారు ఇంతకుముందుకు సిటీ అవుట్స్కట్ మొత్తము జోనల్ పరంగా చేస్తామని అన్నారు. దానివల్ల ల్యాండ్ వాల్యూ పెరుగుతుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకున్న అర్బన్ తెలంగాణ నిర్ణయం కారణంగా ఉప్పల్ వరకే పరిమితమైన అభివృద్ధి ఔటర్ వరకు విస్తరించనుంది. దీంతో సీఎం రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయాన్ని ప్రజలు స్వాగతిస్తున్నారు. హైదరాబాద్ని విశ్వనగరంగా తీర్చిదిద్దడంలో భాగంగా మెట్రో రైల్ విస్తరణతో పాటు మూసీ సుందరీకరణకు ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తోంది. ఓఆర్ఆర్ పరిధిలో ఉన్న ప్రజలందరికీ మౌలిక వసతులు, అభివృద్ధిని విస్తరింపజేసేందుకు ప్రత్యేక జీవో తెచ్చేందుకు ప్రభుత్వం సన్నద్ధమవుతోంది.
రాష్ట్ర ముఖ్యమంత్రి ఏదైతే నిర్ణయం తీసుకున్నాడో అవంతా కూడా స్వాగతించేటువంటి పరిస్థితి. ఎందుకంటే హైదరాబాద్లో చాలా ప్రాంతాలు ఓఆర్ఆర్ పరిధిలో ఉన్న ప్రాంతాలు డెవలప్ అయినప్పటికీ ఈ ప్రాంతాలు మాత్రం కొంచెం డెవలప్మెంట్లో వెనుకబడి ఉన్నాయి. ఈ యొక్క నిర్ణయంతో అయితే పూర్తి స్థాయిలో అధికారులు ఇప్పటికే అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నారు. వీటిని రానున్న కొద్ది రోజుల్లోనే కలిపేసి ఈ యొక్క జిహెచ్ఎంసీ పరిధిలోనే ఈ ప్రాంతాలన్నింటినీ కూడా కార్పొరేషన్లు 7 కార్పొరేషన్లతో పాటు 21 మున్సిపాలిటీలను కూడా కలిపేందుకైతే అన్ని రకాల చర్యలకైతే అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తూ ఉన్నారు. కెమెరామ్యాన్ కృష్ణతో రామ్ ప్రసాద్, బిగ్ టీవీ, హైదరాబాద్.